పాతబస్తీ మెట్రో పనులు ఊపందుకున్నాయి. 7.5 కిలోమీటర్ల మేర ఆస్తుల సేకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టులో వేగం పెరిగింది. ఇప్పటికే భూ సేకరణకు మెట్రో రైల్ సంస్థ నోటీసులు ఇచ్చింది. జనవరి నుంచి మెట్రో పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓల్డ్ సిటీ మెట్రో పనులు వచ్చే ఏడాది అంటే జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించినటువంటి భూ సేకరణ పనులు ఇప్పటికే శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. మొత్తం కూడా దాదాపు 7.5 కిలోమీటర్ల మేర ముఖ్యంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాన్-గుట్ట వరకు ఏదైతే ఈ ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి మెట్రో పనులు ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం నేను ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. సో ఎండ్ పాయింట్ ఇది మనం చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్లో కూడా. సో ఏదైతే మనం స్క్రీన్లో చూడొచ్చు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ సంబంధించి. సో ఇది ఎండ్ పాయింట్గా చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి సో మిగిలిన పనులు ఏదైతే మొత్తం కూడా 7.5 కిలోమీటర్ల మేర చాంద్రయాన్-గుట్ట వరకు ఉండనున్నాయి. సో ఎంజీబీఎస్, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ, ఆలియాబాద్, ఫలక్నుమా, చాంద్రయాన్-గుట్ట స్టేషన్లు ఏర్పడనున్నాయి. సో ఈ మార్గంలో ఆస్తుల సేకరణ కోసం మెట్రో అధికారులు సాధారణ సర్వేతో పాటు డ్రోన్ సర్వే కూడా చేపట్టారు. జిహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఓల్డ్ సిటీ మెట్రో మార్గంలో దాదాపు 100 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ చేపట్టున్నారు. సో మెట్రో స్టేషన్ ఏర్పాటు చేసే ప్రాంతాల్లో దాదాపు 120 అడుగుల మేర భూసేకరణ చేస్తున్నారు. సో భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఇప్పటి వరకు 500 ఆస్తులను మెట్రో అధికారులు సేకరించారు. సో అందులో భాగంగా ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైనటువంటి సున్నితమైన కట్టడాలు కూడా ప్రభావితం కానున్నాయి. సో వీటి పరిరక్షణ కోసం కూడా ప్రత్యేకంగా మెట్రో అధికారులు అదనపు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. సో దాంతోపాటు మతపరమైనటువంటి ముఖ్యంగా సున్నితమైన కట్టడాలను ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా సంరక్షించేలా ఇటు పిల్లర్లు, స్టేషన్ల వద్ద జాగ్రత్త చర్యలు తీసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఈ ఎండ్ పాయింట్ ఇది ఎంజీబీఎస్ దగ్గర నుంచి సో మిగిలిన వర్క్ అంతా కూడా జరుగుతుంది. సో ఈ మార్గంలో మొత్తం కూడా ఏదైతే 500 ఆస్తుల సేకరణ పూర్తయింది. తాజాగా మరో 200 ప్రాపర్టీల సేకరణకు సంబంధించినటువంటి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ కూడా డిక్లరేషన్ నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఈ 200 ఆస్తుల సేకరణ పూర్తి అయితే డిసెంబర్ చివరికెల్లా బాధితులకు కలెక్టర్ నష్టపరిహారం అందించనున్నారు. సో మిగిలిన భూ సేకరణ ప్రక్రియను కూడా డిసెంబర్ చివరికెల్లా పూర్తి చేసే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సో ఒకవేళ అనుకున్న సమయానికి భూసేకరణ పూర్తయితే మాత్రము జనవరి 2025లో పాతబస్తీ మెట్రో పనులు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ మార్గాన్ని అంచనా వ్యయం కూడా దాదాపు 2800 కోట్లు కాగా డిపిఆర్లో పేర్కొన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి గత మార్చిలో ఈ శంకుస్థాపన కూడా చేశారు. గత బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్ సిటీ మెట్రో రైన్కు దాదాపు 500 కోట్లు కేటాయించింది. సో మెట్రో ఫేజ్ 1లో మొత్తం 3 క్యారిడార్లు పూర్తి కాగా 69 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. మెట్రో ఫేజ్ 1లో ఎంజీబీఎస్, ఫలక్నుమా 5.5 కిలోమీటర్లు క్యారిడార్ పనులు చేపట్టవలసి ఉండగా భూసేకరణ జాప్యం వల్ల పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫేజ్ 2 పనుల విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్, ఫలక్నుమా క్యారిడార్ను నాగోల్ ఎయిర్పోర్ట్ రూట్ను కలిపేలా ఫలక్నుమా నుంచి చాంద్రయాన్-గుట్ట వరకు పొడిగించింది. దీంతో 7.5 కిలోమీటర్ల మేరకు ఓల్డ్ సిటీ మెట్రో రైలు విస్తరించనుంది. ఓల్డ్ సిటీ ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ ఎన్నో ఏళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మెట్రో ప్రయాణము ఇటు పాతబస్తీ ప్రజలకైతే అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. సో వడివడిగా ప్రస్తుతము అడుగులు వేస్తుంది. సో ఏదైతే ఎంజీబీఎస్ నుంచి మొదలుకొని చాంద్రయాన్-గుట్ట మార్గం వరకు మొత్తం 7.5 కిలోమీటర్ల మేర ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రారంభించే విధంగా కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు ఆస్తుల సేకరణకు సంబంధించి మరో 200 ఆస్తుల సేకరణకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇటు జనవరి నుంచి మాత్రమే పూర్తి స్థాయిలో ఈ పనులు ప్రారంభించే విధంగా ప్రభుత్వం అయితే శరవేగంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఎంజీబీఎస్ నుంచి ఏదైతే చాంద్రయాన్-గుట్ట మార్గంలో అయితే దీనికి సంబంధించినటువంటి భూసేకరణ పనులు చాలా శరవేగంగా అయితే ముందుకు సాగుతున్నాయని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏమైనా ఆంధ్రజ్యోతి.